హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. మీ హక్కులను పరిరక్షించే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పంటూ అప్డేటు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపేలాగా భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పునైతే వెలువరించింది. మరి పెన్షన్ అనేది ప్రభుత్వం దయతో ఇచ్చేది కాదని, అది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది. ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించి కీలక అంశాలను ప్రతి పెన్షనరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. సుప్రీంకోర్టులోని ముఖ్యమైన ఆదేశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మొదటిది, పెన్షన్ అనేది దయ కాదు, మీ హక్కు. సుప్రీంకోర్టు అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే, పెన్షన్ అనేది మీ ప్రభుత్వం ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు. అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన కష్టానికి, సేవకు ప్రతిఫలము. ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు కిందికి వస్తుంది. నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి పెన్షన్ పొందే అర్హత ఉంటే, దానిని అందించటం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. రెండవది, వేతన సవరణతో పాటే పెన్షన్ సవరణ కూడా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అంటే పీఆర్సీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో, అట్ ది సేమ్ టైమ్ పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. ప్రతిసారి అందుకు అనుగుణంగా పెన్షనర్లకు కూడా పెన్షన్ అనేది సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జీతం మరియు పెన్షన్ అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరగాలని స్పష్టం చేసింది. దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్లు రక్షణ పొందుతారనైతే తెలియజేసింది. ఇక మూడవది, కనీస పెన్షన్‌పై స్పష్టమైన హామీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలోని చివరి మూల వేతనం లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో కనీసం 50% ఉండాలి. ఇది పెన్షనర్లకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా అయితే కోర్టు నిర్ధారించింది. నాలుగవది, ఆర్థిక భారం అనే సాకు చెప్పకూడదు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది, లేదా నిధులు లేవు వంటి కారణాలు చెప్పి పెన్షన్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, దీనిని ఆర్థిక సమస్యగా చూడరాదు అని అయితే పేర్కొంది. మరి ఐదోది, అనవసర కేసులతో వేధించవద్దు. పెన్షనర్లకు సంబంధించి చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టుల్లో కేసులు వేస్తూ వృద్ధులైన పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా అయితే తప్పుపట్టింది. మరి ఇలాంటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, పెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. కర్ణాటక హైకోర్టు మరో కీలక ముందడుగు. బ్యాంకులపై కఠిన నిబంధనలు. సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరో ముఖ్యమైనటువంటి తీర్పునిచ్చింది. ముఖ్యంగా జీవిత ధృవీకరణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పెన్షనర్ల విషయంలో బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకుల బాధ్యత ఏమిటి అనంటే, ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోతే, అంటే గడువు దాటినా కూడా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్‌ను ఎటువంటి విచారణ లేకుండా నిలిపివేయకూడదు. అందుకు బదులుగా బ్యాంకు అధికారులు స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలను విచారించి, వారు ఎందుకు ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో వివరాలు తెలుసుకొని, సో, వారు జీవించే ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకొని, ఒకవేళ అనారోగ్యం లేదా వృద్ధాప్యం వంటి కారణాలతో వారు బ్యాంకుకు రాలేకపోతున్నారేమో అవి కూడా కనుక్కొని, ఆ విషయం తెలుసుకొని అవసరమైతే వారికి లైఫ్ సర్టిఫికేట్ చేపించాలి. అంటే వారు రాలేకపోయినట్లయితే. ఇవేవి కూడా చేయకుండా డైరెక్ట్‌గా పెన్షన్ ఆపడం అనేది చట్టవిరుద్ధం. ఇది కేస్ అవుతుంది. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై చర్యలు.
తక్షణ చెల్లింపు. అన్యాయంగా నిలిపేసిన పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వడ్డీతో సహా చెల్లింపు. పెన్షన్ చెల్లింపులో ఆలస్యం జరిగినందుకు గాను బ్యాంకు బాధ్యత వహించాలి. 2 వారాల్లోపు బకాయిలు చెల్లిస్తే 6% వడ్డీని కలిపి ఇవ్వాలి. 2 వారాలు దాటితే బకాయి మొత్తంపై 18% చొప్పున వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా. కొన్ని తీవ్రమైన కేసులలో బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి బ్యాంకులకు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అధికారం కూడా ఉంది. ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలని, పెన్షనర్ల పట్ల గౌరవప్రదంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన రక్షణ కవచంలాగైతే నిలుస్తాయని చెప్పవచ్చు. ఇకపై ప్రభుత్వాలు గానీ, బ్యాంకులు గానీ పెన్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. సో ఫ్రెండ్స్, ఇది పెన్షనర్‌కి సంబంధించి సమాచారము. తోటి పెన్షనర్ మిత్రులతో అయితే ఈ వీడియోని షేర్ చేయండి. వారి యొక్క హక్కుల పట్ల అవగాహనతో అయితే వారు ఉండగలిగేలా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.